హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్ ఫార్మింగ్. మనకు వరిలో ఎక్కువ లాభాలు రావాలన్నా, ఎక్కువ దిగుబడి రావాలన్నా మనమైతే ఏ రకమైన మందులు చల్లుకోవాలి, ఏ రకమైన మందులు చల్లుకుంటే మనకు ఎక్కువ లాభం, ఎక్కువ దిగుబడి వరి వస్తుందనేది నేనైతే చెప్తా. ఫస్ట్ థింగ్ మన మైండ్లో ఒకటి పెట్టుకోవాలి, మనమైతే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టండి లాభాలు రావాలంటే రావు. ఏదో ఒకసారి యూరియా చల్లి, ఏదో ఒకసారి దుక్కి మందు చల్లితే సరిపోదు. ఫస్ట్ మనకు 3 దఫాలుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ దఫా, సెకండ్ దఫా, థర్డ్ దఫా. అయితే ఫస్ట్ దఫాలో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక యూరియా బస్తా, ఒక డిఏపి ఎకరానికి 2 బస్తాలు సరిపోతాయి. ఒక యూరియా, ఒక డిఏపి 2 మిక్స్ చేసుకొని ఫస్ట్ దున్నిపించిన పొలంలో చల్లుకోవాలి, నాటేపియాలి. నెక్స్ట్ రెండో దఫా ఏం చేయాలంటే, ఒకటి యూరియా, ఒకటి అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఒకటి ఉంటుంది, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి 82, ఈ 3 కలుపుకొని చల్లాలి. చల్లితే మనకైతే పిలకలు వస్తాయి, ఎక్కువ పిలకలు వస్తాయి. మనము వేరే కెమికల్స్ కాకుండా మనకైతే వెస్టేజ్ నుండి అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకొని అయితే చల్లుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనము వాటర్ ఎక్కువ అయితే పెట్టొద్దు పొలంలో. వాటర్ చాలా తక్కువ మోతాదులో వాటర్ పెట్టాలి. మీకు వీడియోలో చూస్తారు మీరు ఎన్ని పిలకలు వస్తాయి అనేది. నెక్స్ట్ మూడో దఫా ఏంటంటే పొటాషియం, డిఏపి పొటాషియం 2 కలిపి చల్లాలి. 2 కలిపి చల్లితే మనకైతే మంచిగా వస్తుంది, మంచిగా ఈనుతుంది వరి, మంచిగా మనకు క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. దాంట్లో అగ్రి గోల్డ్ కూడా కలుపుకోవాలి, బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. మీరైతే వాటర్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ. మేజర్ ఏంటంటే వాటర్ వల్లనే వరికి రోగాలు వస్తుంటాయి. ఎక్కువ వాటర్ అయితే స్పెండ్ చేయొద్దు. అలాగే మన ఛానల్ నేను చెప్పింది మీకు టాపిక్ మంచిగా అనిపిస్తే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగుందో మన వరి.